భారత్ రెండు దౌత్య విజయాలు. ఇరాన్ మొన్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక వాణిజ్య నౌకని హైజాక్ చేసింది లేదా స్వాధీనం చేసుకుంది. ఆ రోజునే చెప్పుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో 17 మంది భారతీయులు ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ షిప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 17 మంది భారతీయులు. అందులో ఒక మహిళా క్యాడెట్ కూడా ఉంది. జైశంకర్ ఇరాన్తో మాట్లాడేటప్పటికి ముందు ఆ మహిళను వదిలిపెట్టేశారు. మిగతా 16 మంది బందీలతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి దశలో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆరంభమైంది. ఇజ్రాయెల్ వెళ్ళి ఫస్ట్ సిరియాలో ఉన్నటువంటి డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయం ధ్వంసం తర్వాత ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్లో మీద దాడి చేయటం 2 సార్లు, ఆ తర్వాత ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దశలో భారత్ జోక్యం చేసుకోవాలని ఇరాన్ కోరడం అన్నటువంటిది. శాంతి మార్గం మేము కోరుకుంటున్నాం, యుద్ధ వాతావరణం కోరుకోవట్లేదు, భారత్ దౌత్యపరంగా అడుగులు వేస్తే మేము సహకరిస్తాం అంటూ అప్పీల్ చేయడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైన అంశం. ఇరాన్ హ్యాస్ అప్పీల్ టు ఇండియా టు ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ డిఫ్యూజింగ్ టెన్షన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఆఫ్టర్ ద రిపోర్టెడ్ Israeli attack on Tehran. We have good relations with India, and of course India has a close relationship with the Israeli regime. India can play an active role in preventing Israeli aggression. Iranian envoy to India Iraj Elhai told to news media in an exclusive interview. The Iranian diplomat also denied reports of an Israeli attack on his country. ఇది ఇజ్రాయెల్ చేసింది, మా మీద ఏం దాడి చేయలేదని ఆయన చెప్తున్నాడు. అక్కడ మన దేశంలోనే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళకి అనుకుంటే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి ఇరాన్ రాయబారి భారత్ ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని కంట్రోల్ చేయగలదు, మేమిద్దరం మిత్రులమే, ఇజ్రాయెల్ కానీ మేము కానీ ఇరాన్ కానీ, కాబట్టి భారత్ జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది, అదే సందర్భంలో షిప్ని వదిలేస్తాం అని ప్రకటించారు.